పాకిస్తాన్ భారతదేశం 1947లో విడిపోయాయి. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మాత్రమే నమ్ముకుంది. ఉగ్రవాదంతో భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికే గురి చేస్తూ ఉంది. చివరికి ఈనాటి వరకు కూడా ఉగ్రవాదానికి పెట్టినటువంటి ఖర్చు తన దేశంపై గనక పెట్టుకుంటే ఇప్పటికీ భారతదేశంతో అభివృద్ధిలో పోటీ పడేది పాకిస్తాన్. కానీ అలా చేయలేదు. కేవలం భారతదేశాన్ని అభివృద్ధి చేయకుండా అల్లుకొల్లాలు సృష్టించడానికి, ఒక్కొక్క ఉగ్రవాదిని తయారు చేయడానికి $10 లక్షల వరకు ఖర్చు చేయడానికి వెనకాడలేదు పాకిస్తాన్. అంటే ఎంత ఖర్చు పెడుతుందో మీరే ఆలోచించుకోండి. $10 లక్షల అంటే ఈ రోజు చూసుకుంటే దాదాపు అవి 8,60,00,000 రూపాయలతో సమానం. కానీ ఆనాటి నుండి కూడా చూసుకుంటే సగటున $10 లక్షల ఖర్చు పెడుతూ ఉంది పాకిస్తాన్ ఒక్కొక్క మిలిటెంట్ పైన. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించడానికి దాదాపు 4,000 నుంచి 5,000 మంది ఉగ్రవాదులు నియమించుకుందంటే మీరే అర్థం చేసుకోండి. మరి వీళ్ళందరికీ డబ్బు ఎలా వస్తుంది అంటే పాకిస్తాన్ కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. అది జకాత్ ద్వారా, అంటే ధర్మ విరాళాలు, ఇతర ముస్లిం కంట్రీస్ ని జకాత్ ద్వారా కొంత వసూలు చేయడం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ, ముంబైలో ఉన్నటువంటి హవాలా డీలర్ల ద్వారా కూడా ఈ డబ్బు సంపాదించడం, అలాగే పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి సంపన్నులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లని బెదిరించి మరీ డబ్బు వసూలు చేయడం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో డ్రగ్స్ అమ్మి కొంత డబ్బు సంపాదించడం, ఇలా రకరకాలుగా ఫండింగ్ సంపాదిస్తూ ఈ యొక్క ఉగ్రవాదాలు అయితే పెంచి పోషిస్తుంది. ఇది కాకుండా భారతదేశంలో కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ వ్యాపార సంస్థల నుంచి కూడా దాదాపు 20% ఈ ఉగ్రవాద సంస్థలకే వెళ్తాయి. ఇలా అన్ని విధాలుగా ఫండింగ్ సమకూరుస్తూ ఉగ్రవాదులు తయారు చేసింది. 2001 తర్వాత కశ్మీర్లో ప్రవేశించడానికి కొంచెం కష్టతరమైంది. ఆ సమయంలో ఒక్కొక్క ఉగ్రవాదికి లేదా అలాంటి లక్షణాలు ఉన్నటువంటి కుర్రవాళ్ళకి, యువకుల్ని ఆకర్షించి ఒక్కొక్కరు రాళ్లు విసిరితే, కశ్మీర్లో గనక అల్లుకొల్లాలు సృష్టించడానికి రాళ్లు విసిరితే ఒక్కొక్కరికి $300 చెప్పున, 300 లేదా $350 చెప్పున రోజు కూలీ ఇచ్చేవాళ్ళు. అలాగే నాయకత్వం వహిస్తే $10,000 నెలకి ఇచ్చేవాళ్ళు. ఇలా కాకుండా మొత్తం ఆ గ్రూపులో చేరి ఏదైనా చర్య చేస్తే వాళ్ళకి సపరేట్గా, అంటే ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా యువతని ఆకర్షించి ఉగ్రవాదులుగా తయారు చేశారు. 1987లో ఫరూక్ అబ్దుల్లా అవినీతి, అలాగే ఎలక్షన్లో రిగ్గింగ్, ఇవన్నీ చూసి అసంతృప్తి చెందినటువంటి ప్రజలు ఈ ఉగ్రవాదం వైపు వెళ్ళడానికి బాగా మొగ్గు చూపారు. ఇలాంటి సమయాన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకొని అక్కడ ఉన్న యువతని ఈ విధంగా మిలిటెంట్లుగా తయారు చేసింది. దాంతో వాళ్ళు ఇప్పటికీ కూడా భారతదేశం పైన, హిందువుల పైన ద్వేషం పెంచుకొని ఇప్పటికీ కూడా కాశ్మీర్ సపరేట్గా ఒక దేశం అవ్వాలి, లేదనుకుంటే కాశ్మీర్ పాకిస్తాన్దే అంటూ ఇలా ఇప్పటికీ కూడా వితండవాదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్ తన దేశం మీద దృష్టి పెట్టకుండా ఈరోజు భారతదేశాన్ని నాశనం చేయాలని మాత్రమే చూస్తూ ఒక్కొక్క మిలిటెంట్ పై $10 లక్షల ఖర్చు పెట్టిందంటే దాని బుద్ధి ఎలాంటిదో మీరే చూసుకోండి.